చాలా మంది డాన్స్ చేస్తున్న గదిలో లైవ్లీ అట్మాస్ఫియర్, కానీ అంధకారంలో ఆసక్తిగల కొన్ని నీడలు పెరిగిపోతున్నట్లు కనపడుతుంది. ఏఐ స్టోరీస్ ఎలా ఎడిటింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందుకోసం మీకు ముందుగా చాట్ జీపీటీ అయితే కావాలి. గూగుల్కి వెళ్ళి chatgpt.com అని టైప్ చేయండి. వన్స్ మీ చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. వన్స్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపించిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఏదో ఒక స్టోరీ, మీకు ఏ స్టోరీ కావాలో ఆ స్టోరీని అయితే అక్కడ కామెంట్ చేయాలి. నేనైతే క్రియేటెడ్ 200 స్టోరీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఇచ్చాను. ఫస్ట్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ప్రాంప్ట్ తీసుకోవాలి, తర్వాత అది తెలుగులోకి లాస్ట్లో ట్రాన్స్లేట్ చేసుకోవాలి. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా మీకు ఒక స్టోరీ అయితే అది రాస్తుంది 200 వర్డ్స్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వన్స్ అది స్టోరీ కంప్లీట్ చేయగానే మనం ఇప్పుడు అది స్టెప్ బై స్టెప్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే మనకి అది ప్రాంప్ట్ వైజ్గా కావాలి. జస్ట్ ఫుల్ స్టోరీ ఇస్తే మనకు సరిపోదు, ప్రాంప్ట్ ఉంటేనే మనం ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం డివైడ్ ద స్టోరీ స్క్రిప్ట్ ఇంటూ డిఫరెంట్ సీన్స్ అండ్ రైట్ ఇమేజెస్ ప్రాంప్ట్స్ ఫర్. ఇదల్లా మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని యాజ్ డీజ్గా ఇలానే ఎంటర్ చేయండి, కన్సిస్టెన్సీ ఇన్ ఇంగ్లీష్ అని. అప్పుడు ఏం చేస్తుందంటే అది మనకు 1 by 1 విడివిడిగా చేసి ఇస్తుంది. అంటే సీన్తో సహా ఇస్తుంది. సీన్ 1, సీన్ 2 అట్లా ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లు అయితే అది జనరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ని టైటిల్స్ ఉన్నాయి అది చెక్ చేసుకోండి. ఇక్కడ టోటల్గా 6 అయితే వచ్చాయి. మనం ఇంకా 1 by 1 అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఇక్కడ స్టాప్ సింబల్లో ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ టు వీడియో అనే వెబ్సైట్కి వెళ్ళాలి. దాని పేరు మెటా ఏఐ. మీరు గూగుల్లో ఇలా మెటా ఏఐ అని టైప్ చేస్తే వన్స్ మీరు మెటా ఏఐ అని టైప్ చేయగానే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లోని ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనబడుతుంది. ఆ మెటా ఏఐ మీద క్లిక్ చేయండి. అది మీకు హోమ్లోకి అయితే తీసుకువెళ్తుంది. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నేనైతే లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా కనిపిస్తుంది. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. పైన ఉన్నది పాపప్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ ఏ సీన్ అయితే ఇచ్చాడో ఆ సీన్ దగ్గరికి వచ్చి ఇమేజ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఆ ఇమేజ్ ప్రాంప్ట్ దగ్గరికి వచ్చి మొత్తం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒత్తి పట్టుకుంటే మీకు కాపీ అవుతుంది. ఏ నుంచి హైడ్ వరకు మనం కాపీ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మెటా ఏఐలోకి వచ్చి ఇక్కడ మనం ముందుగా క్రియేట్ ఇమేజ్ ఆఫ్ అని ఎంటర్ చేసి మనం కాపీ చేసింటాం కదా దాన్ని అయితే పేస్ట్ చేయవలసి ఉంటుంది. క్రియేట్ ఇమేజ్ ఆఫ్ తర్వాత ఇలా మనం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్ సింబల్ టిక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇలా ఇమేజెస్ జనరేట్ అవుతుంటాయి. మీరు ప్రాంప్ట్కి 4 ఇమేజ్లు అయితే జనరేట్ అవుతాయి. ఆ 4 ఇమేజ్లు జనరేట్ అయిన తర్వాత 1 by 1 మీరు ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇమేజెస్ అయితే మీకు కనిపిస్తాయి. మీరు స్క్రోల్ చేసినట్టయితే 4 ఇమేజెస్లు అయితే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి మనం యానిమేట్ అయితే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే టాప్లో ఉన్న ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత యానిమేట్ అని కనిపిస్తుంది. ఆ యానిమేట్ మీద క్లిక్ చేస్తే అది కాసేపు ప్రాసెస్ అయితే అవుతుంది. సేమ్ ఇలానే ప్రాసెస్ అవుతుంది. అంటే అది అనిమేషన్ కంప్లీట్ కావస్తుందని అర్థం. వన్స్ అనిమేషన్ కంప్లీట్ కాగానే ఇమేజ్ చూడండి, వీడియో లాగైతే సేమ్ కదులుతున్నట్టు పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఒక పార్టీలో మొత్తం మెంబర్స్ అక్కడ పార్టీ చేసుకున్నట్టే ఉంటుంది. రియల్గా ఇట్స్ రియలిస్టిక్గానే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త స్క్రోల్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ డౌన్లోడ్ కాగానే మీకు ప్లే చేస్తే ఇలా ఉంటుంది. అంటే మీ క్రోమ్లో మీరు చూసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోండి, అక్కడ 2 by 2 ఉంది కదా, అక్కడ యారో మార్క్ లెఫ్ట్ది క్లిక్ చేస్తే మళ్ళీ మీరు మొత్తం బ్యాక్ వచ్చేసి రెండో ఇమేజ్ని క్లిక్ చేయాలి. రెండో ఇమేజ్ని క్లిక్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేయాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ పిక్చర్ లాగే ఇది కూడా డౌన్లోడ్ అవుతుంది అనుకుంటే కాదు, దీనికి ప్రాసెస్ వేరేలా ఉంటుంది. యానిమేషన్ కంప్లీట్ కాగానే మీరు ఏం చేయాలంటే ఇక్కడ టాప్అప్లో 3 ఐకాన్ కనిపిస్తుంది. పైన కనిపిస్తున్న 3 డాట్ సింబల్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అని చూపిస్తుంది బ్లాక్ సింబల్లో. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అని పడుతుంది. ఓపెన్ అని పడినాక రీలోడ్ అంటుంది. రీలోడ్ అంటే పేజీని ప్రెస్ చేసి
విడిచిపెట్టండి. వన్స్ పేజీ రీలోడ్ కంప్లీట్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అగైన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్కి డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ నుంచి టోటల్ ఇమేజెస్ వీడియోకి కన్వర్ట్ కావాలంటే ఈ ప్రాసెస్ యూజ్ చేయాలి. ఇలా మీరు టోటల్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేస్తూ ఉండాలి. 4 ఇమేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ స్క్రిప్ట్ 2కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకోసం చాట్ జీపీటీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ పాప్ ఐకాన్ క్లిక్ చేసి చాట్ జీపీటీని ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఏం కనిపిస్తుందంటే సీన్ 2 ఉంటుంది. సీన్ 2లో సేమ్ టు సేమ్ ఇమేజ్ ప్రాంప్ట్ అని ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్గా కాపీ అయితే చేయవలసి ఉంటుంది. వన్స్ ఇదలా కాపీ చేసి మళ్ళీ మీరు మెటా ఏఐ యాప్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ టు సేమ్ క్రియేట్ ఇమేజ్ ఆప్ అని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతే మీరు కాపీ చేసినది పేస్ట్ చేయాలి. ముందు జనరేట్ అయిన విధంగానే ఇప్పుడు కూడా 4 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. 1 by 1 ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 4 ఇమేజెస్ జనరేట్ అయినాక ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత యానిమేట్ అని కనిపిస్తుంది. యానిమేట్ మీద క్లిక్ చేస్తే ప్రాసెస్ అవుతుంది, అంటే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇమేజ్ నుంచి వీడియోలాగా కన్వర్ట్ అవుతుందని అర్థం. అది కన్వర్ట్ అయిన తర్వాత ఇలా అయితే కదులుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే 3 డాట్స్ సింబల్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఓపెన్ అని పడుతుంది. దాని మీద క్లిక్ చేసినాక పేజీ రీలోడ్ చేయాలి. వన్స్ రీలోడ్ కంప్లీట్ కాగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. కింద డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆల్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి చాట్ జీపీటీలోకి వెళ్ళి సేమ్ టు సేమ్ మళ్ళీ కన్సిస్టెన్సీ క్యారెక్టర్ అని ఎంటర్ చేసి ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని టైప్ చేయండి. అప్పుడు ఇంగ్లీష్లో ఉన్న స్క్రిప్ట్ అలా మళ్ళీ తెలుగులోకి అయితే మీకు ట్రాన్స్లేట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు చెక్ చేసుకోండి, సేమ్ పైన ఇచ్చిన మ్యాటరే మొత్తం తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతుంది. కింద సౌండ్ సింబల్ ఉంటుంది. ఆ సౌండ్ సింబల్ని క్లిక్ చేస్తే ఏఐ వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. ఆ వాయిస్ని చూడండి ఎలా ఉంటుందో. లేదా మీరు మీ సొంత వాయిస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ అయితే ఏదో ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను యూకట్ అయితే యూజ్ చేస్తాను. యూకట్ ఆర్ క్యాప్కట్. వన్స్ మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియో మీద క్లిక్ చేయండి. అది ఇలా ప్లే అవుతుంది. షార్ట్ వీడియోకి అయితే మీరు ఈ విధంగానే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు లాంగ్ వీడియోస్కి అయితే దాని మీద వీడియో మీద క్లిక్ చేసి క్రాప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ అనే ఆప్షన్ ఎంచుకొని మనకు సరైన రీతిలో దాన్ని కన్వర్ట్ అయితే చేసుకోవాలి. వన్స్ ఇలా కన్వర్ట్ అయిన తర్వాత ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ వీడియో ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం ఇమేజ్ నుంచి వీడియోకి కన్వర్ట్ చేసిన అన్ని వీడియోస్ని అయితే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఇక వాయిస్ యాడ్ చేయడానికి మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. మ్యూజిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ సొంత వాయిస్ అని ఇవ్వచ్చు, ఏఐ వాయిస్ అని వాడచ్చు. ఫైనలీ వీడియో ఈస్ రెడీ. మసకైన వెలుతురు, పంకాలైన నానాటిక పాపులేషన్ గట్టి, చాలా మంది డాన్స్ చేస్తున్న గదిలో లైవ్లీ అట్మాస్ఫియర్. కానీ అంధకారంలో ఆసక్తిగలట్లా కొన్ని నీడలు పెరిగిపోతున్నట్లు కనపడుతుంది. గతిమెక్కిలి సరదాగా కొంచెం మూత ఉన్న జీవిత గదిలో డాన్స్ చేస్తున్న పీపుల్స్, గోపురాలపై అందమైన నూనె లైట్స్ కౌన్లు. ఒక కారు, సరా పరమైన మూలంలో నిలిచిన, ముఖం మరుగుతున్న పొడవైన నలుపు జుట్టుగల అమ్మాయి. సరా మరియు జేక్ ఒక అన్యమైన అమ్మాయిగా కోణాలో నన్ను గమనిస్తారు. ఆమె ముఖం పొడవైన జుట్టుతో కప్పబడింది. సరా అసౌకర్యంగా దగ్గరగా వెళ్ళిపోతుంది. సరా అనే యువతి బ్లాండ్ జుట్టు మరియు జేక్ బ్రౌన్ జుట్టు ఒక వైకల్యం పడిన అమ్మాయిగా కోణాలో గమనించడం. అమ్మాయి పొడవైన నలుపు జుట్టుతో తన ముఖం దాచిపోతుంది. సరా అమ్మాయి ఆపేదురా అని అడుగుతుంటుంది. అమ్మాయి మెల్లగా తన తల ఎత్తుకుంటుంది. హాల్లో కంటి గులాబీ త్రాసుకొని ఆమె భయంకరమైన చర్మంతో మీరు ఇక్కడ ఉండకూడదు అంటూ చెప్పుతుంది. వంటగదిలో ఒక్కటి హఠాత్తుగా ఒక అరుపు వినబడుతుంది. శ్రమ భరితమైన గుంపు కరిగి చూస్తుంది. ఒక బాలుడు బ్లడ్ పూల్ అయిన తర్వాత దారి తీసినప్పుడు మ్యూజిక్ ఆగిపోతుంది.
మౌనంగా వాయించిపోతుంది. గతిమిక్కిలి పంకాలైన పార్టీ సన్నివేశం. ఒక బాలుడు బ్లడ్ పూల్లో మృతి చెందుతాడు. అందరూ ఆ అధ్యాయాన్ని మెరుపులా చూస్తున్నారు. మ్యూజిక్ ఆగిపోతుంది. ఆ భయంకరమైన అమ్మాయి ఇంటికి మధ్య ప్రదేశంలో ప్రత్యక్షమవుతుంది. ఆమె హర్షంగా తన భయంతో చెప్పింది, ఈ ఇల్లు నా దైన్యం. దారులు బంద్ కావడం, కిటికీలు పగిలిపోతాయి. సాధారణంగా భయంకరమైన అమ్మాయి తెల్లగా చెప్తుంది, 4 వైపులు వారిని చూడటానికి. ఆమె నలుపు జుట్టు మరియు భయంకరమైన రూపంలో ఒకే ఉన్నాడు. సరా పరుగులు వేసి పారిపోతుంది. కానీ ఆ భయంకరమైన అమ్మాయి ఒక్కసారిగా ఆమె ముందు వస్తుంది. ఆమె మరింత భయంకరంగా స్మైల్ చేస్తుంది, మీరు ఇక్కడ ఉండిపోతారు. ఇల్లు చీకటిగా ప్రవేశిస్తుంది. శబ్దం లేని మరణం. సరా అనే యువతి, బ్లాండ్ జుట్టు, భయంతో పరిగెడుతూ, ఒక అమ్మాయి, నలుపు జుట్టు, స్మైల్ చేస్తూ ముందుకు వస్తుంది. చీకటి, పగిలిన కిటికీలు, ఇంటిలో అసహనమైన పరిస్థితులు.